హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వంట విత్ జాష్వాస్. ఈరోజు నేను మీ ముందుకి ఒక ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ రెసిపీతో వచ్చాను. అదే అందరికీ ఎంతగానో నచ్చే పావ్ బాజీ. Without further ado, let's get started with the recipe. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నూనె మరియు 2 టేబుల్ స్పూన్ బటర్ వేసి బటర్ మెల్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసి సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసి ఫ్రై చేసుకుని 1 టమాటో సన్నగా కట్ చేసుకున్నది వేసి బాగా ఫ్రై చేసి 1 టీ స్పూన్ ఉప్పు మరియు 1 టీ స్పూన్ కారం పొడి వేసి బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు దీనిలో బాయిల్ చేసి మ్యాష్ చేసిన బంగాళదుంపని వేసి బంగాళదుంపని మసాలాలో మిక్స్ అయ్యేలా బాగా కలుపుకుని 2 టేబుల్ స్పూన్ పావ్ బాజీ మసాలా వేసి బాగా ఫ్రై చేసుకుని 1 కప్పు నీళ్లు వేసి నీళ్లు బాగా ఉడుకుతున్నప్పుడు మ్యాషర్ యూస్ చేసి బాగా మ్యాష్ చేసుకుని ఇప్పుడు మీద సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర మరియు 1 టీ స్పూన్ బటర్ వేసి బాగా కలుపుకుని రెండు నిమిషాలు ఉడికించి దించుకోవడమే. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ బటర్ వేసి పావ్ బన్నీని మధ్యలో స్లైస్ చేసి 2 వైపులు బాగా టోస్ట్ చేసుకుని తీసుకోవడమే. ఇప్పుడు మరో స్పూన్ బటర్ వేసి మిగతా పావ్ బన్ని కూడా 2 వైపులు బటర్ వేసి బాగా ఫ్రై చేసి దించుకోవడమే. అంతే, పావ్ భాజీ రెడీ. దీనిని సర్వ్ చేసేటప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ మరియు నిమ్మకాయ స్లైస్తో మీద కొంచెం బటర్ వేసి పావ్ మరియు బాజీని సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. రెసిపీ నచ్చితే వీడియోని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం వంట విత్ జాష్వాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కుకింగ్!